సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరూ కూడా నేను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా ఆయా శాసనసభ్యులకు తెలిసి జరుగుతుంది తప్ప తెలియకుండా జరగదు. దానికి ఆస్కారం లేదు. అది ఒక ప్రొటెక్షన్ ఉంది. రెండవది అధ్యక్ష, ఇంకో మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నిన్న మొన్న కూడా చెప్పిన అధ్యక్ష, ఇప్పుడు ఈ దేశంలో చాలా పెద్ద చర్చ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సభ్యులు చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ బెనిఫిట్ కోసం నేను చెప్తా ఉన్నాను, తమ ద్వారా వారికి, వారి ద్వారా ప్రజలకు. రెండు ఉద్యమాలు అధ్యక్ష ఈ దేశంలో, ఒకటి పంచాయతీ ఉద్యమం, రెండవది సహకార ఉద్యమం. ఫైండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద నేషన్ చాలా ఆలోచించి చేసినారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఉండాలని భావించినారు. పంచాయతీరాజ్ ఉద్యమం అధ్యక్ష, పంచాయతీరాజ్ ఒరిజినల్ పేరు కూడా పంచాయతీరాజ్ కాదు, సిడి కమ్యూనిటీ డెవలప్మెంట్ అని ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎట్ ఆల్. డిపార్ట్మెంట్ కావడమే దీన్ని కొంప ఊచుకున్నది అధ్యక్ష. దీనికి బట్టిన శని అది. డిపార్ట్మెంట్ కావడమే దీన్ని కొంప ఊచుకున్నది అధ్యక్ష. దీనికి బట్టిన శని అది అధ్యక్ష. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాజకీయ యొక్క యుద్ధాలు పెరిగి దీన్ని డిపార్ట్మెంటలైజ్ చేసి, పొలిటికలైజ్ చేసి, కంపార్ట్మెంటలైజ్ చేసి, సఫకేట్ చేసి చంపేసినాం అధ్యక్ష. ఉరిదీసినాం రెండు ఉద్యమాలను కూడా. అందుకే సఫర్ అవుతా ఉన్నాం ఈరోజు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే దీని చరిత్ర ఏంటంటే తెలవాలని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. జరిగిన చరిత్ర, అమెరికాకు ఐసన్ హోవర్ గారు ప్రెసిడెంట్గా ఉండే టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్టు ప్రధానమంత్రి గారు తరచూ అమెరికా వెళ్ళేవారు అధ్యక్ష. ఆ టైంలో ఒక సందర్భంలో నెహ్రూ గారు వెళ్ళినప్పుడు ఐసన్ హోవర్ గారు ఒక వ్యక్తిని పరిచయం చేసి, అయ్యా నెహ్రూ గారు, ఈయన మీ భారతీయుడు, ఈయన పేరు ఎస్కే డే, అమెరికా రూరల్ డెవలప్మెంట్ విభాగానికి అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. మా దేశానికి ఎనలేని సేవలు అంతా ఉన్నాయి దయ వల్ల. మా దేశం గ్రామీణ అమెరికా బాగా డెవలప్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పినాడు. నెహ్రూ గారు కంగ్రాచులేషన్ చెప్పి ఐసన్ హోవర్ గారిని తెల్లారి నెక్స్ట్ డే మీకు ఫ్రీగా ఉంటే నాతో లంచ్కి రండి అని రేపు ఆహ్వానిస్తారు అధ్యక్ష. నెక్స్ట్ డే ఎస్కే డే గారు నెహ్రూ గారు ఉన్నటువంటి ప్రదేశానికి లంచ్కి వస్తారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. చేసిన తర్వాత కూర్చుంటారు అధ్యక్ష. డ్రాయింగ్ రూమ్లో పిచ్చపాటి మాట్లాడుతూ కూర్చుంటారు. అప్పుడు నెహ్రూ గారు అంటారు, అయా ఎస్కే డే గారు, మీరు ఒక భారతీయుడు, మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంతటోడు పొగుడుతుంటే చాలా సంతోషం కలిగింది, ఆనందం వేసింది. ఎట్ ద సేమ్ టైం కొంత దుఃఖం కూడా కలిగింది. ఎందుకు మీకు దుఃఖం ఎందుకు కలిగింది అంటే, మీ అటువంటి మేధావులు, గొప్పవాళ్ళు మరి అమెరికా లాంటి దేశానికి సేవ చేస్తుంటే, మరి మనకు కొత్తగా మొన్ననే స్వతంత్రం వచ్చింది మన దేశానికి, మీరు రావాలి మన దేశానికి దయచేసి, మాతృభూమి మీద మీకు ప్రేమ లేదా, రావాలంటాడు. ఆయన ఎస్కే డే గారు కరాఖండిగా నేను రాను అని చెప్తాడు అధ్యక్ష. ఎందుకు రారు అంటాడు. మీకు మాతృదేశం మీద ప్రేమ లేదని, నాకు ప్రేమ లేకేందని, పుష్కలమైన ప్రేమ ఉంది, కానీ నేను రాను అంటాడు. ఎందుకు రారు అంటే, ప్రస్తుతం దేశం మంచి వాళ్ళ చేతిలో పరిపాలన లేదు, మూర్ఖుల చేతిలో ఉంది, అందువల్ల రాను అంటాడు. నేను వచ్చి కూడా చేయగలిగింది ఏమి లేదు అంటాడు. అప్పుడు నెహ్రూ గారు నవ్వి, నేనే కదా ప్రధానమంత్రి, అనేది నన్నే డైరెక్ట్ అనొచ్చు కదా, ఇది ఏంది మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, నెహ్రూ గారు మీరు పోయిన తర్వాత చూడండి, దేశం ఏ పద్ధతిలో ముందుకు పోవాలన్న దానికి మీరు ఒక వ్యూహాన్ని అవలంబిస్తూ ఉన్నారు, మంచిదే. ఒక వార్షిక ప్రణాళిక ఉండాలి, ఒక పంచవర్ష ప్రణాళిక ఉండాలి, 5 ఏళ్లలో ఈ దేశానికి ఏం జరగాలి అనేది పంచవర్ష ప్రణాళిక సూచించాలి, ఈ సంవత్సరం లోపల ఏ లక్ష్యాలు పూర్తి చేయాలనే దానికి వార్షిక ప్రణాళిక ఉండాలి. ఇదంతా మీరు బాగానే పెట్టినారు. కానీ మీరు ఎంచుకున్న ప్రాధాన్యతల క్రమం కరెక్ట్గా లేదు. మీరు ఉక్కు కర్మాగారాలు ఎంబడిపడిపోతా ఉన్నారు. పారిశ్రామికీకరణ మాత్రమే సత్వర భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుందని మీరు భావిస్తూ ఉన్నారు, విచ్ ఈస్ టోటలీ రాంగ్. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, లిటరసీ లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే సున్నా, అసలు స్పానర్ పట్టుకోవడమే వాడికి తెలియదు. మీరు అద్దెకు రష్యా నుంచో ఇంకో దేశం నుంచో అద్దెకు తెచ్చేటువంటి ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను పెట్టి ఎన్ని రోజులు నడుపుతారండి పరిశ్రమలు ఇక్కడ. అది కాదు అంటే మరి ఏం చేయాలంటారు. దేశంలో అపారమైనటువంటి జల సంపద ఉంది, అద్భుత బంగారం పండేటువంటి మాగాణాల పొలాలని, నీళ్ళని సముద్రం పాలవుతా ఉన్నాయి, ఆకలితో అల్లాడుతూ ఉన్నారు ప్రజలు, 2 రోజులకు 3 రోజులకు తినలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి మీరు సత్వర పారిశ్రామికీకరణ కాదు మీరు చేయాల్సింది, మీరు మొట్టమొదటి ప్రజల ఆకలి తీర్చండి, క్షుద్బాధ తీర్చండి, ఆ బంజర్లన్నీ ప్రజలకు పంచిపెట్టి సముద్రానికి పోయే నీళ్ళని అరికట్టి భూమి మీద తీసుకురండి, అది తెలుగుల పని అని చెప్తాడు అధ్యక్ష.
అప్పుడు నెహ్రూ గారు, ఎందుకంటే గుడ్ ఓల్డెన్ డేస్, మంచి రోజులలో మంచి చెప్తే వినే పరిస్థితి. నెహ్రూ గారు భారతదేశం వచ్చిన తర్వాత మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పిలుస్తారు, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పిలుస్తారు, క్యాబినెట్ మీటింగ్ పిలుస్తారు. అమెరికాలో ఆయన ఇట్లా అన్నారు, మరి మనం ఏం చేద్దామని. 100% ఆయన చెప్పింది కరెక్ట్ సార్, మనం రియలైజ్ కావాలి, మనం మన తప్పును అంగీకరించాలని మొత్తం చెప్తారు. అధ్యక్ష, తమరు గమనిస్తే, నేను చదివిన చాలా మంది చదివిలో లేదో కానీ తమ తప్పకుండా చదివి ఉంటారు. ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక నుంచి సెకండ్ 5 year ప్లాన్కి వచ్చే వరకు టోటల్ చేంజ్ చేస్తారు అధ్యక్ష ఎజెండాను. కేవలం ఎస్కే డే గారి సూచన వల్ల చేంజ్ చేసి అప్పుడు బాక్రా నంగల్, హీరాకూట్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టి ఆయన ఎస్కే డే గారి సూచన తీసుకొని మొత్తం ప్రాజెక్టులు కడతారు అధ్యక్ష. ఇలా ఆయన సూచన ప్రకారం, నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్ ప్రకారం మన భారతదేశం ఈరోజు ఆహార రంగంలో సెల్ఫ్ రిలయంట్ అయింది అధ్యక్ష. స్వయం సమృద్ధిని సాధించినాం. చిప్పబట్టుకొని ఇంకో దేశాన్ని మనం అడుక్కుంటలేం. కారణం ఏంటంటే ఆ సెకండ్ 5 year ప్లాన్లో మార్చినారు. ఈ మార్పును గమనించినటువంటి ఎస్కే డే గారు జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక లెటర్ రాస్తారు అధ్యక్ష. మీరు మంచి చెప్తే తీసుకునే స్వభావం మీ దగ్గర ఉంది, మార్పును కూడా ఆహ్వానించే స్వభావం మీ దగ్గర ఉంది. ఒకవేళ మీరు రమ్మంటే ఇప్పుడు వస్తా, నేను దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అధ్యక్ష. అప్పుడు నెహ్రూ గారు ఆయన రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు. ఆయన అమెరికాలో జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వస్తారు అధ్యక్ష. వచ్చిన వెంటనే, అంత మంచి రోజులు అధ్యక్ష, వచ్చిన వెంటనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో సృష్టించి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, అయా ఎస్కే డే గారు, గ్రామీణ భారతదేశాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నా, ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఆయనకు అప్పగిస్తారు అధ్యక్ష. ఆయన మన అదృష్టవశాత్తు చక్కగా ఎందుకో ఏమో హైదరాబాద్నే కార్యక్షేత్రంగా ఎంచుకొని ఇక్కడికి హైదరాబాద్కే వస్తాడు అధ్యక్ష. హైదరాబాద్కు వచ్చి రాజేంద్ర నగర్లో ఇప్పుడు ఉన్నటువంటి NIRD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాన్ని స్థాపించిన మహనీయుడు, గొప్ప వ్యక్తి ఎస్కే డే గారు అధ్యక్ష. ఇప్పుడు అక్కడికి పోతే లైబ్రరీ ఉంది, ఆ పుస్తకాలు ఉన్నాయి. ఎస్కే డే గారు ఇక్కడికి వచ్చి రాజేంద్ర నగర్లో NIRD స్థాపించి ఆ కొండ మీద చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని ఇక్కడి నుంచే భారతదేశంలో పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రమోట్ చేసిన అధ్యక్ష. ఇది దీని అసలు చరిత్ర. మొట్టమొదటిసారి ఒక 2 యువకులను మన దగ్గర, ఒకటి మధ్యప్రదేశ్లో బహుశా ఒకటని నేను అనుకుంటున్నా అధ్యక్ష, నాకున్న పరిజ్ఞానం మేరకు 2 బ్లాక్ పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పటాన్ చెరువు అధ్యక్ష, మన రాష్ట్రంలో మొట్టమొదటి బ్లాక్ పంచాయతీ ఇండియాలో పటాన్ చెరువు. తమరి స్థానంలో స్పీకర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, సంగారెడ్డి వాస్తవ్యులు, వారు అప్పుడే LLB చదువుకొని బయటకు వచ్చి ఫ్రెష్గా యువకులుగా ఉంటారు, పనికొస్తారని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఆనాడు ఫస్ట్ నామినేటెడ్ సమితి ప్రెసిడెంట్ ఆఫ్ మన స్టేట్ అధ్యక్ష. ఇండియా కూడా భారతదేశంలో ఏర్పడ్డ తొలి పంచాయతీలలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పటాన్ చెరువు ఒకటి. దానికి నామినేట్ అనే వ్యక్తి మొట్టమొదటి తొలి సమితి ప్రెసిడెంట్, తమరి స్థానాన్ని గ్రహించి కూర్చున్నటువంటి మన మాజీ స్పీకర్ గారు పి రామచంద్రారెడ్డి గారు అధ్యక్ష. అట్లా వారి దగ్గర నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని విస్తరించినారు. వాస్తవానికి లక్ష్యం అధ్యక్ష కమ్యూనిటీ డెవలప్మెంట్, అంటే కమ్యూనిటీ విడిపోయి ఉండకుండా గ్రామాలు ఏకీకృతం చేయాలి, ఆ గ్రామాలను బాగా చేయాలి. దానికోసం సమితిలు, బ్లాక్ పంచాయతీలు పెట్టి సమితి ప్రెసిడెంట్లను పెట్టి విశేషమైన అధికారాలు వాళ్ళకు ఉండే అధ్యక్ష. కొత్తగా ఇచ్చే 73వ రాజ్యాంగ సవరణ కంటే చాలా గొప్ప అధికారాలు ఉండే. ఎస్ రామచంద్రారెడ్డి గారు అధ్యక్ష, సోలిపేట రామచంద్రారెడ్డి గారు, వారు ఇప్పుడు రాజ్యసభ కూడా ఉండ్రి మెంబర్గా. నేను దుబ్బాకలో హై స్కూల్ చదువుకునే టైంలో వారు దుబ్బాక సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. నేను 8th క్లాస్ స్టూడెంట్గా, 7th క్లాస్ స్టూడెంట్గా వారి జీబులో వారు మమ్మల్ని తీసుకెళ్తే కొంతమంది పిల్లలం దుబ్బాక హై స్కూల్ నుంచి పోయి కొన్ని గ్రామాలలో ఫ్యాన్సీ డ్రెస్లు వేసినాం అధ్యక్ష. కల్చరల్ ప్రోగ్రామ్స్ మంచిగా పాడించిన వాళ్ళకు, మంచిగా పాడించిన గ్రామాలు కావచ్చు, బస్తీలకు కావచ్చు, ఇండ్లకు కావచ్చు, ఆ రోజులలో ఆ అల్యూమినియం పాత్రలు బహుమానంగా ఇచ్చేది అధ్యక్ష. అంత బాగా సమితిలు పనిచేసే ఆ రోజులలో. సమితి ప్రెసిడెంట్లను చూసి ఎమ్మెల్యేలు భయపడేటువంటి పరిస్థితి. అన్ని పవర్స్ ఉండేవి. డాక్టర్ల జీతాలు సమితి ప్రెసిడెంట్లే ఇచ్చేది, ఉపాధ్యాయుల శాలరీసు సమితి ప్రెసిడెంట్లే ఇచ్చేది, పశు వైద్యుల శాలరీసు సమితి ప్రెసిడెంటే ఇచ్చేది. 73వ రాజ్యాంగ సవరణ కంటే కూడా ఇంకెక్కువ పవర్స్ ఉండే అధ్యక్ష. టీచర్ల అపాయింట్మెంట్ కూడా సమితి ప్రెసిడెంట్ గారికి ఉండేది. అంత గొప్పగా, చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, BDOల అధ్యక్ష, హైలీ కంప్లీట్ ఆఫీసర్స్ చాలా మంది పనిచేసేవాళ్ళు. విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, VLW, విలేజ్ లెవెల్ వర్కర్స్ అని ఉంది అధ్యక్ష. లక్ష్మారెడ్డి గారిని ఒక VLW ఉండేది. మా ఊరికి వచ్చే అధ్యక్ష, మా ఇంట్లోనే 3 రోజులుండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళని చెప్పేది, ఇట్లా కాదు ఇట్లా చేయాలి, ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి
రైతుల ఇళ్లలో పండుకొని 2 రోజులు 3 రోజులు ఉండి వాళ్ళు ఏది పెడితే తిని పనిచేసిన అధికారులు కూడా ఉండ్రి. అంత గొప్పగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను చిన్న భిన్నం చేసినారు అధ్యక్ష. రాజకీయ పరం చేసినారు, పొలిటికలైజ్ చేసినారు, దాని స్వయం ప్రతిపత్తిని సంపూర్ణంగా దెబ్బతీసినారు. అందువల్ల అది చిన్న భిన్నం అయిపోయినది. గ్రామాన్ని ఏకీకృతం చేయాల్సినటువంటి పంచాయతీరాజ్ ఉద్యమం ఇలా రాజకీయాల పేరు మీద గ్రామాన్ని చీల్చి ముఠాల కింద మార్చి పంచాయతీ ఎన్నికలు వస్తే బడతలు పట్టుకొని తన్నుకుంటే కేసులు 100 కేసులై హత్యలు జరిగేదాకపోతా ఉంది. విచ్చలవిడిగా విశృంఖలంగా మద్యం బాటిల్ పంచిపెట్టేటువంటి దుస్థితికి దారితీస్తూ ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్లు అయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా ఎవరు తెచ్చినండి విషయ సంస్కృతి? ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎవరు బాధ్యులు? వీళ్ళు ఎవరు నిందించాలా? కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము ఆదరాబాద్ తెలియదండి. 2 సంవత్సరాల నుంచి నెత్తంత బలుకొట్టుకుంటా ఉన్నాం. చాలా మందితో మాట్లాడినాం, వేల మందితో మాట్లాడినాం. ఒక దశలో పేపర్లలో వచ్చింది సర్పంచ్ని తీసేసే పవర్ ఉండాలి, అవిశ్వాస తీర్మానం పెడదాం అనుకున్నాం అధ్యక్ష. ఎస్, వీ కంటెంప్లేటెడ్, వీ థాట్. కారణం ఏంది అధ్యక్ష? డైరెక్ట్ ఎలక్ట్ అవుతాడు, అడిగేటోడే లేడు. దబ్బన కలెక్టర్ తీసేస్తే 10 గంటలకు తీసేస్తాడు అధ్యక్ష, 12 గంటలకు స్టే వస్తుంది. అడిగేవాళ్ళు లేరు అధ్యక్ష. ఇవాళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ విధమైన పరిస్థితుల్ని అందరి శాసనసభ్యులకు తెలుసు, ఏ విధంగా జరుగుతూ ఉంది. రకరకాల పరిస్థితులలో సేవాభావం పోయింది అధ్యక్ష. రాజకీయాలు చేరుకునే అక్కడ కోఆపరేటివ్లో అదే పరిస్థితి. సింగిల్ విండోలో నీటి సంఘాలను పెట్టినారు కొన్ని రోజులు, అక్కడదే పరిస్థితి. అన్ని సర్పంచ్ ఇండిపెండెంట్ గెలుస్తాడు, కానీ పేపర్లు చూడండి మీరు తెల్లారు 300 మంది వీళ్ళు గెలిచారు, 200 మంది వాళ్ళు గెలిచారు, 6 బీజేపీ వాళ్ళు, 7 సిపిఐ, ఇట్లా వార్తలు వస్తాయి. మనమే ఆమోదిస్తున్నాం దాన్ని, మనమే దాన్ని అవును మా పార్టీ సర్పంచ్ అని చెప్తున్నాం. వాళ్ళ పార్టీ కాదు కానీ చెప్తాం మనమే. దీనికి అంతటి కారణభూతుల వల్ల అధ్యక్ష మనమే రాజకీయ నాయకులమే. మనం ఆత్మ పరిశీలన చేసుకొని అందుకే కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మంచినీటి సమస్య పోయింది అధ్యక్ష. ఇంకో 2-3 నెలలు అయితే కంప్లీట్ అయిపోతుంది, ఏం బాధ లేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. భగీరథ భగవంతుని దయవల్ల అనుకున్న టైం ప్రకారం అవుతా ఉంది, ఇంకా వేగంగానే ఉంది. ఇప్పటికే 5,000 గ్రామాలకు అందినాయి, కొన్ని మున్సిపాలిటీలకు అందినాయి, 9-10 మున్సిపాలిటీలకు. ఆ అంతటి కూడా మొత్తం ఇంకో 2 నెలలు కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. 2 కాకపోతే 3 నెలలు అయితే, కానీ కంప్లీట్ అయిపోతే ఆ సమస్య శాశ్వతంగా ఆ పీడ విరగడవుతా ఉంది. పవర్ పీడ పోయింది మనకు. ఇరిగేషన్ అధ్యక్ష ఇవాళ పేపర్లు రాసినాయి, ఫస్ట్ టైం 25,000 కోట్లు ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అధ్యక్ష. 31 మార్చి వస్తే అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్ననే సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం కూడా పర్యావరణ అనుమతులు వచ్చేసినాయి, మన పీడ వదిలిపోయింది అధ్యక్ష. బ్రహ్మాండంగా అన్ని అనుమతులు వచ్చినాయి. కొందరు దుర్మార్గులు 100-200 కేసులు వేసినారు ఆ ప్రాజెక్టులు కావద్దని, కానీ ఆ పీడ విరగడైపోయింది. బ్రహ్మాండంగా కృష్ణా గోదావరి జలాలు మన నీళ్ళలోకి రాబోతా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉంటారు. అంటే ఇరిగేషన్ ప్రాబ్లం పోతా ఉంది శాశ్వతంగా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పోయింది, మీకు పవర్ ప్రాబ్లం పోయింది, ఇంకా రాదు అధ్యక్ష. ఇలా పవర్ ప్రాబ్లం రానే రాదు. దుర్మార్గులు పరిపాలన ఉంటుంది తప్ప రాదు. కొద్దిగా మంచిగా పరిపాలన చేస్తుంటే గ్యారంటీ ఇట్లే ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఇట్లా రోడ్లు, భవనాలు ఆర్ఎండ్బి శాఖ చేస్తూ ఉంది అధ్యక్ష. ఒకవైపు పంచాయతీ సమితిని, పంచాయతీ ఉద్యమాన్ని సఫకేట్ చేసి చంపేయడమే కాకుండా విపరీతమైన ఎక్స్టెన్షన్ యాక్టివిటీ గవర్నమెంట్లో. ఏ డిపార్ట్మెంట్ లేదండి ఇప్పుడు విలేజ్ దాకా. ఆశా వర్కర్లు మనకు ప్రతి గ్రామంలో, ఏఎన్ఎం సెంటర్లు, ఇంట్రా మండలం అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. భయంకరమైనటువంటి అధికారులలో చాలా పెద్ద ఎత్తున ఎక్స్టెండెడ్ యాక్టివిటీ చివరి ఎడ్జి దాకా కూడా ఉంది అధ్యక్ష. ఇక పంచాయతీలకు ఏం పని ఉందండి చేయడానికి? కిషన్ రెడ్డి గారు అన్నారు ఇంతకుముందు రైతు సమన్వయ సమితిలు. రైతు సమన్వయ సమితిలకు పంచాయతీ రాజుకు అది శంకరాచార్యులకు పీర్ల పండుగ 3 పెట్టినట్టు అధ్యక్ష. సంబంధమే లేదండి. వి హ్యావ్ ఫుల్ క్లారిటీ. నేను రైతును కూడా కిషన్ రెడ్డి గారు. ఇష్యూ ఈజ్ రైతులకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నవి. గిట్టుబాటు ధర రావడం లేదు, ఎరువులు సకాలంలో దొరకడం లేదు, ఇంకా కొన్ని సమస్యల్ని కొన్ని సమస్యల్ని అక్కడ రైతు సమన్వయ సమితి పనిచేస్తుంది అధ్యక్ష. బాధ కలిగితే వారికి కూడా నా మీద కోపం వస్తానని చెప్తే, కానీ వాస్తవం కేంద్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి దుర్మార్గపూరితమైన విధానాల వల్ల వాళ్ళ దగ్గర ఉంచుకోకూడని సబ్జెక్ట్స్ అధ్యక్ష అనేక ఉంచుకుంటా ఉన్నారు. అవి ఉంచుకోకూడదు, వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇప్పుడు ఈ సీజన్లో మీరు ఎక్కడ పోయినా మీరు అనుభవిస్తారు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ప్రజలు, భారతీయ జనతా పార్టీని. ఇప్పుడు ఏం జరిగింది అధ్యక్ష? నేను చెప్పిన అరుణ్ జైట్లీ గారికి పెట్టకండి దయచేసి, మంచిది కాదు,
మీరు ప్రధానమంత్రి గారికి చెడ్డ పేరు తెస్తారని కూడా చెప్పిన అధ్యక్ష నేను ముఖం మీద ఆయన పెట్టేసినారు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అధ్యక్ష? పిఓఎస్ పిఎస్ఓనా పిఓఎస్ కార్డు గుంజే మిషన్ అధ్యక్ష, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ దేశంలో ఎరువు కొనుక్కోవాలంటే రైతు పోయి బయోమెట్రిక్ పెట్టాలి అధ్యక్ష, ఆధార్ కార్డు ఇవ్వాలి, అది గీకాలి మిషన్, అప్పుడు ఎరువిస్తారు, లేకపోతే ఇయ్యరు. ఎంతమంది రైతులు, ఎన్ని కోట్ల మంది రైతులు ఈ దేశంలో, మీరు ఎంతమందిని లైన్లో పెట్టదలుచుకున్నారు అధ్యక్ష? ఇది చాలా తప్పు చేస్తున్నారండి అని నేను చెప్పిన అధ్యక్ష, వివరించి చెప్పాను. మామూలుగా ఉంటేనే వర్షం పడితే ఎరువు బస్తాల కోసం లైన్ నిలబడి చచ్చిపోతారు రైతులు. పొద్దున్న సాయంత్రం దాకా నిలబడితే కానీ బస్తాలు దొరికిన పరిస్థితులు ఉంటాయి. ఏది మంచిగా ఎరువులు అందుబాటు ఉంటే, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టాం. మీరు మన రాష్ట్రంలో మనమే చూసినాం, చెప్పులు లైన్లో పెట్టిపోతారు అధ్యక్ష రైతులు. అవన్నీ కూడా మనమే చూసినాం. ఈ మధ్య కొద్దిగా నివారణ అయింది. మేము పోయి చెప్పినాం అనంతకుమార్ గారికి, నేను ప్రత్యేకంగా చెప్పాను, ఎవరికి పట్టినప్పుడే మాకు ఏంటి సార్ అంటే ఆయన దయచేసి ఇచ్చినారు. ఇస్తే సకాలంలో ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు అది పోతుంది. ఇక ఎట్లా పోతుంది? రైతు పోవాలి, ఆయన బయోమెట్రిక్ పెట్టాలి, ఆయన ఆశ అదేంది కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు, మళ్ళీ పిఓఎస్ అంటే దాంట్లో డబ్బులు నగదు తీసుకోరు, అది గుంజాలి. ఎందుకు చేసిన అధ్యక్ష ఇది? నేను అడిగిన ఎందుకు చేస్తున్నాను నేను? ఫర్టిలైజర్ సబ్సిడీలో ఫర్టిలైజర్ కంపెనీలు కేంద్రానికి కొంత తప్పుదారి పట్టిస్తున్నాయి. అందులో ఒక 2-3 వేల కోట్లు దుబారా అవుతున్నట్టుగా మాకు రిపోర్ట్లు ఉన్నాయి. ఆ దుబారాను అరికట్టడానికి పనిచేసిన నేను అన్న 2-3 వేల కోట్ల కోసం ఇన్ని కోట్ల మంది పనిష్మెంట్ చేయాలన్నా ఇంకేదైనా పద్ధతి పెట్టచ్చు కదా అని పెట్టలే. ఇంప్లిమెంట్ అయిపోయింది అధ్యక్ష. నిన్న మొన్న నేను నా ఫామ్ కార్డు కూడా నేను అడిగిన, మరి మనకు 50-100 బస్తాలు కావాలి, ఇప్పుడు నా సంగతి నేను పోవన్నట్టు నువ్వు కూడా రావాలి సార్ అన్నాడు. బాపిరెడ్డి అన్న ఎరువుల షాప్ డీలర్ అన్నాడు అధ్యక్ష, ఒంటి మామిడి కాడ ఆడ కొనుక్కుంటా నేను. మరి నేను రావాలి సార్, లేకపోతే నా లైసెన్స్ మళ్ళీ మీరే క్యాన్సిల్ చేస్తారు అన్నాడు ఆయన. అతను సెటైర్గా మాట్లాడేమంటే మీ వ్యవసాయ శాఖ మంత్రి గారే నా లైసెన్స్ తీసేస్తారు, ఎందుకంటే నువ్వు ఎక్కించిన బిడ్డ అని చెప్పి అంటారు, కాబట్టి మీరైనా సరే పెట్టాల్సిందే సార్, మీరు దాన్ని రానంటే నేను మిషన్ తీసుకొని వస్తాను. ఇట్లా ఉంది పరిస్థితి. నేను ఏమంటున్నా అంటే మీరు దయచేసి తప్పు పట్టుకోవద్దు. గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీ ఇగో ఇటువంటి బాధలు రైతులకు చాలా ఉన్నాయి. మార్కెట్లకు ఇబ్బడి ముబ్బడికి రావడం, పంట ఒకటే రోజు చాలా గ్రామాలు రావడం, ఆడ జాగా ఉండకపోవడం, కిలోమీటర్ల కొద్ది ట్రాక్టర్లలో ధాన్యం అట్లే ఉండడం, రాత్రి వర్షం కురవడం, ధాన్యం తడిసిపోవడం, మళ్ళీ దానికి మేము తడిసిన ధాన్యం కొనాలని వాళ్ళు అంటారు. ఇవన్నీ చిక్కులున్నాయి రైతులకు. ఎందువల్ల? ఇనుప ముక్కలు ఏరుకొని అమ్ముకునే వాళ్ళకు కూడా ఆర్గనైజేషన్ ఉంది, కానీ రైతులకు లేదు, సంఘం లేదు. రైతులను సంఘటిత రంగంలోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం రైతు సమన్వయ సమితి. అంతకుమించి వేరే దురుద్దేశం లేదు అక్కడ. 100% మాకు దురుద్దేశం లేదు. మేము రైతుల భూ రికార్డు ప్రక్షాళన చేసినాం, షార్ట్ పీరియడ్స్ పాస్బుక్లు ఇవ్వబోతా ఉన్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులో రూపాయి లంచం లేకుండా చాలా ఈజీగా జరిగిపోయేటట్టు చేస్తూ ఉన్నాం. ఆర్ఓఆర్ సేమ్ డే ఆర్ఓఆర్ అయిపోయేట్టు చర్యలు తీసుకుంటా ఉన్నాం. వీటన్నిటిని అభినందించాలి. వీటిని సమన్వయం చేయడం కోసం ఒకటే రోజు ధాన్యం తీసుకొని రాకుండా ఏ రోజు నిర్ణీత గ్రామాలు నిర్ణీత రోజు మార్కెట్కి ధాన్యం తెచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ నియమించినాం. వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు విజ్ఞానం అందించబోతా ఉన్నాం. అధ్యక్ష 300 కోట్ల రూపాయల ఖర్చైన రైతు కూసోవత జాగలేదు అధ్యక్ష. అయ్యేలా వాళ్ళకు రైతు వేదికలు నిర్మించబోతా ఉన్నాం. దానికోసం రైతు సమన్వయ సమితులు కిషన్ రెడ్డి గారు మీరు దయచేసి అపార్థంగా ఉండొద్దండి. అది ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ బాధ తీర్చేటువంటి తప్ప పంచాయతీరాజ్ దానికి సంబంధం లేదు. పంచాయతీరాజ్ వాళ్ళు చేయవలసింది అధ్యక్ష. నేను ఇంకో మాట చెప్తా, మరి అనుకోదు కిషన్ రెడ్డి గారు. మొక్కలు వాళ్ళు పెట్టుకోరా అన్న, మీరెందుకు అడితే ఆరం మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తానన్నారు. అధ్యక్ష మేము సంకల్పించింది 250 కోట్ల మొక్కలు పెట్టాలి అధ్యక్ష. ఏది అడవులలో ప్లస్ సోషల్ ఫారెస్ట్లో కలిపి. సోషల్ ఫారెస్ట్లో మనం ఎన్ని మొక్కలు పెట్టినా అడవుల రీజవనేషన్ కిందకి రాదు. ఫారెస్ట్ రిజ్యూవనేషన్లనే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. హరిత కార్యక్రమం జరగాలంటే సభ్యుల ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. నా నియోజకవర్గంలో అటవీ అధికారులు నేను అభినందిస్తా ఉన్నా. 30,000 ఎకరాలు అటవీ ఉంది అధ్యక్ష, మొత్తం పోయినట్టు జీరో. ఇవాళ దాన్ని రిజ్యూవనేట్ చేసినారు. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చూసినారు. కోమటిబండ ప్రాంతంలో ఎక్కడైతే వారు భగీరథ ఇనాగ్రేట్ చేసినారో ఏ క్యో పోదే లాగా అని అడిగినారు. మంత్రి హరీష్ చెప్పినాడు ఇదంతా ఫారెస్ట్ రిజ్యూవనేషన్ చేస్తున్నామని. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కిస్కే తయారు కర్రారంటే మేము ఇప్పుడు హరితహారం అని ప్రోగ్రాం పెట్టుకొని చేస్తున్నామని చెప్పినాం. అధ్యక్ష మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చెప్తే నమ్మలేకుంటే ఉంటుంది అధ్యక్ష. నేను కూడా ఆశ్చర్యానికి లోనైంది. మేము ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం మొక్కలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం చరిత్రలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక 50 లక్షల మొక్క కూడా పెట్టలేదు అధ్యక్ష. ఏ ఒక్క సంవత్సరం కూడా
నో సింగిల్ ఇయర్ ఎక్కడన్నా నర్సరీలు ఆనో ఇన్నో పెడితే కలెక్టర్లు వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఫోటో కోసం ఒక మొక్క పెట్టాలి. ఇది ఆ 15 రోజులు 20 రోజులు వన మహోత్సవం పేరిట ఇంకో పేరిట మొక్కలు నాట. దట్ వాజ్ ద ఫ్యాషన్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ టాస్క్. 4000 నర్సరీలు పెట్టినాం కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. మీరు బిల్లులో ఉంది అలా ఎవ్రీ విలేజ్ షాల్ మెయింటైన్ ఇట్స్ ఓన్ నర్సరీ. తమరు చూడండి, మేము ఎంపవర్ చేస్తున్నాం ఇప్పుడు గ్రామాలను, మున్సిపాలిటీలను. ఇదే బిల్లులో ఉంది. ఇనీషియల్గా ప్రారంభంలో దిక్కు లేదు కాబట్టి, పరిస్థితి లేదు కాబట్టి, అవగాహన శక్తి లేదు కాబట్టి, మొక్కలు ఎట్ట పెంచానో ఇత్తనాలు ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది. అది ఈరోజు దాన్ని ఈ బిల్లు ద్వారా కొత్త బాడీస్ వస్తాయి కాబట్టి ఎవ్రీ విలేజ్ షల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నర్సరీ, లేకపోతే సర్పంచ్ తొలగించబడతాడని చెప్పినాం. తప్ప అండి? ఎవ్రీ మున్సిపాలిటీ షల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నర్సరీ, లేకపోతే ఆ మున్సిపల్ చైర్మన్ పదవి రద్దు చేస్తామని చెప్తున్నాం. తప్ప? అధికారం కలెక్టర్కి ఇచ్చినాం. తప్ప అనండి? అధ్యక్ష, మాటలు మాట్లాడు వేరు, ప్రాక్టికల్గా చేసుడు వేరండి. ప్రాక్టికల్ నేను కూడా ఉన్నాగానండి. నేను ఎక్కడ పోయినా 35 years నుంచి నేను కూడా కంటిన్యూస్గా ఏదో ఒక పదవిలో ఉన్న అధ్యక్ష. చూస్తూనే ఉన్నాం గ్రామాలు. ఫోటో బాబత్ మొక్కలు నేను కూడా నాటిన. అలా నేను భాగస్వామ్యం కాదని అంటలేను. నిజంగానే గ్రీన్ కవర్ ఇంప్రూవ్ కావాలంటే అద్భుతంగా వీళ్ళు పనిచేయాలి. దాన్ని చట్టం పరిధిలోకి తెచ్చినాం. ఖచ్చితంగా గ్రామంలో చట్టం పరిధిలో చాలా కఠినంగా తెచ్చినామండి. 85% మొక్కలు కనుక సర్వైవ్ లేకపోతే ఆ గ్రామ సెక్రటరీ విల్ బి ఊస్టెడ్ అని పెట్టినాం అధ్యక్ష. విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. అయితే తప్ప పెరిగే పరిస్థితి లేదు. లేరా అధ్యక్ష గ్రామాలలో? కిషన్ రెడ్డి గారు చెప్పిందని నేను రివర్స్లో చెప్తా సార్. వాళ్ళు బెట్టరా, మీరెందుకు పెడుతూనే ఉంటున్నారు? వాళ్ళు పెట్టినాక మేమెందుకు పెడతామండి? డబల్ పెడతారు ఎవడన్నా? పెట్టేది కాదు అధ్యక్ష, దాన్ని అడిగేది దిక్కులేదు అసలు. కిషన్ రెడ్డి గారు, నేను మీకు మనవి చేస్తా ఉన్నా, 4000 నర్సరీలు పెట్టి వాటిని మొక్కలు తయారు చేసి గ్రామ పంచాయతీ తీసుకెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఇక్కడ పెట్టి, అయ్యా నీ ఊళ్ళో మొక్కలు పెట్టు అంటే పెడతలేరండి. ఇట్ ఈస్ ఎ రియాలిటీ టుడే. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ టుడే. నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎవరు అడిగే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరన్నా కలెక్టర్ తప్పని మీరు చేస్తలేదు అని రిమూవ్ చేస్తే 11:30 స్టే వస్తుంది. ఇంకెవరు అడగాల? ఎవరు చేయాలా? ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యంలో ఏ స్థాయికి ఆ స్థాయి పనులు జరగకపోతే అధ్యక్ష దాని యొక్క ఉద్దేశం నెరవేరు. అందుకోసం దయచేసి చాలా గంటలు మాట్లాడినాం అధ్యక్ష, చాలా రోజులు మాట్లాడినాం. కొన్ని సందర్భాలు తమ దగ్గర కూడా సలహాలు తీసుకున్నాం, మాట్లాడినాం ఇది ఏం చేద్దామని చెప్పి. అధ్యక్ష చాలా మాటలు చెప్పినారు, చాలా పార్టీలు చాలా వాగ్దానాలు చేసినారు. గిరిజనుల అధ్యక్ష దశాబ్దాల తరబడి వాళ్ళు అడుగుతా ఉన్నారు, మా తండాలో మా రాజ్యం, మా గ్రామానికి అటాచ్ అయి ఉంటే మాకు న్యాయం జరుగుతలేదు, మేము డెవలప్ చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని. ఆదిలాబాద్ పోతే ఉద్యమ సందర్భంలో అధ్యక్ష నాకు చాలామంది కలిసి గోండులు, ఖమ్మం జిల్లా పోతే కోయ సోదరులు, అమరాబాదు మహబూబ్నగర్ పోతే చెంచు సోదరులు, ఆదిలాబాద్లో గోండు భాషలో మావా నాటే మావా రాజ్, మా గ్రామంలో మా రాజ్యం, అమార తాండమే అమార రాజ్, లంబాడి ప్రజలు ఈ విధంగా అడిగినారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2009 ఎలక్షన్లో చాలా భయంకరంగా చెప్పినారు, మేము బ్రహ్మాండంగా తాండాలని గ్రామ పంచాయతీలు చేస్తాం, మీకు 7 సందమామాలు 6 సూర్యులు పెడతామని చెప్పినారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది అధ్యక్ష, రాసి ఉంది లిఖితపూర్వకంగా. కానీ చేయలే. సుభిక్షంగా వాళ్ళే ఉన్నారు 5 ఏళ్ళు, కానీ చేయలే. కానీ అధ్యక్ష ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం, మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, అంతకుముందు గిరిజన గ్రామాలు ఓన్లీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి మాత్రమే, ఎస్టీలకు రిజర్వ్ ఉండే 631. ఈరోజు అధ్యక్ష 1958 కొత్త గ్రామ పంచాయతీలు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. 2 కలిపి 2637 గ్రామాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సోదరుల ఏలుబడిలో ఉంటాయి అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్. నేను చాలా గర్వంగా చాలా సంతోషంగా అనౌన్స్ చేస్తా ఉన్నా, తెలంగాణ గిరిజన సోదరులకు లోకల్ బాడీల మీద సంపూర్ణమైన రాజ్యాధికారం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. 2637 గ్రామాలలో ఇలా గిరిజనులే సర్పంచులుగా ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ రొటేషన్లో కూడా వాళ్ళకి పోకుండా ఏజెన్సీ ఏరియాలో 100% గిరిజనులే ఉంటారు. ఏ గ్రామాలైతే 100% గిరిజన పాపులేషన్ ఉందో అక్కడ గిరిజనులే ఉంటారు అధ్యక్ష. అక్కడ రొటేషన్ ఉండదు. రొటేషన్ ఉంటుంది ఉమెనా మేనా అనే దానికి ఉంటుంది తప్ప మిగిలింది మాత్రం ఉండదు అధ్యక్ష. శాశ్వతంగా వాళ్ళకే అధికారం ఉంటుంది అధ్యక్ష. రెండవ మంచి విషయం నేను మనం చేస్తా ఉన్నా, చరిత్రలో ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ప్రభుత్వాలు ఇయ్యలే. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ తప్ప ఈ రాష్ట్రంలో ఆ కల్చరే లేదు.
గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వలే. ఏదో రిజిస్ట్రేషన్ వాటా ఈ వాటా ఆ వాటా అది చక్కగా ఇవ్వకపోవడం, సీనియర్ ఛార్జ్ అనడం ఇవ్వకపోవడం కూడా జరిగింది. అది కూడా అధ్యక్ష ఓ దగ్గర హైదరాబాద్ సిటీ పక్కకున్న గ్రామ పంచాయతీ ఉన్నది అనుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కువైతే డబ్బులు ఎక్కువ వస్తాయి, టౌన్ల పక్క ఉన్న వాటికి ఎక్కువ వస్తాయి. ఏజెన్సీ ఏరియాలో అయితే అసలు అమ్మకాలే ఉండే, భూములు అమ్మకం ఉండదు, కొనుగోలు ఉండదు, వాళ్ళకి రూపాయి రాదు. పేరుకు రిజిస్ట్రేషన్లో వాటా ఉన్నట్టే కానీ అందరికి రాదు యూనిఫామ్గా. అట్లనే సినరేజ్ ఎక్కడైతే మైన్ ఉందో అక్కడ వస్తుంది, ఎక్కడైతే బాగుంటుందో నది ఉంటుందో అక్కడ ఇసుక ఉంటే అక్కడ రూపాయి వస్తుంది, లేని కాడ అధ్యక్ష రాదు. కాబట్టి మేము అవలంబిస్తున్న పద్ధతి ఏంటంటే ఇది ఆరోగ్యకరంగా లేదు, యూనిఫామిటీ లేదు. అన్ని గ్రామ పంచాయతీలు సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే కొందరికి డబ్బులు దొరికి కొందరు దొరకక, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు కొన్ని చోట్ల కాక ఉండడం కరెక్ట్ కాదు అని ఆలోచన చేసి అధ్యక్ష గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు రెండింటి కూడా పెట్టినారు అధ్యక్ష. ప్రప్రథమంగా ఈ రాష్ట్ర చరిత్రలో 2500 కోట్లు అంటే 1500 కోట్లు గ్రామ పంచాయతీలకు, 1000 కోట్లు మున్సిపాలిటీలకు యుఎల్బిస్ డివాల్వ్ చేయడానికి బడ్జెట్లో నిన్న పాస్ చేసినటువంటి అప్రాప్రియేషన్లో బడ్జెట్లో ఆల్రెడీ పొందుపరిచి ఉంది అధ్యక్ష. అంటే ఈ కాని నుంచి క్రమం తప్పకుండా ఇది ఎస్ఎఫ్సి నిధుల వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులకు అదనం అధ్యక్ష. అది కలుపుకొని కాదు. ఈ 1500 కోట్లు గ్రామ పంచాయతీలకు, 1000 కోట్లు యుఎల్బీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్, మన మున్సిపాలిటీలు అంటాం, వీటికి 2500 కోట్లు కేటాయించినారు మంత్రి గారు. క్రమం తప్పకుండా ఎవ్రీ క్వార్టర్ గ్రామ పంచాయతీలకు నిధులు పోతాయి అధ్యక్ష. అతి చిన్న గ్రామానికి కూడా 3 లక్షల రూపాయలు పోతాయి అధ్యక్ష. 300 రూపాయల లోపు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి గ్రామానికి కూడా 3 లక్షల రూపాయలు పోతాయి అధ్యక్ష. 3 లక్షల నుంచి పైకి స్లాబ్స్ పెడతా ఉన్నారు, అది ఆలోచన చేస్తూ ఉన్నారు. పిఆర్ మినిస్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ టైర్కి ఎంత ఇవ్వాలి, ఎంత జనాభా ఉంటే ఎంత ఇవ్వాలని ఇస్తూ ఉన్నారు. ద లోయెస్ట్ అతి చిన్న ఒక గ్రామం అయితే అధ్యక్ష 106 మందితోనే ఉన్నది. నేను అడిగిన పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని వాళ్ళ సిబ్బందిని అడిగిన, ఏమండి 106కు పెట్టినారు ఏం సంగతి అని. ప్రత్యేక పరిస్థితి 16 కిలోమీటర్ల దూరం ఉంది, వాళ్ళు కోరిందా ప్రజలు అని అడిగినారు అధ్యక్ష. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. కొంతమంది పెద్దలు నాకు చెప్పినారు, మీరు మరీ 300 పంచాయతీ పెడుతున్నారు, దీనికి వయబిలిటీ ఎట్లుంటుందని అన్నారు. నేనన్నా వాట్ ఈజ్ వయబిలిటీ, కెన్ యూ డిఫైన్? ఏంది వయబిలిటీ? నేను వయబిలిటీ ఎట్లా ఏందా వయబిలిటీ అంటే నోరు తెరుస్తారు చెప్పడు. తెలంగాణ కావాలన్నప్పుడు అట్లే అధ్యక్ష. చిన్న స్టేట్ అయితే వయబిలిటీ ఉండదండి, ఇలా ఏం వయబిలిటీ ఉన్నదో కనబడతా ఉంది, కంట్రీలో నంబర్ 1 ఉంది. ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు, ప్రజలకు స్వతంత్రం ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు పుట్టించేటువంటి కొన్ని కథలు అధ్యక్ష. వయబిలిటీ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు సపోజ్ 250 గ్రామం ఉన్నది, ఏముంటుందండి వాళ్ళకి? రోడ్డు ఉంటే దానికి అటు 30 ఇండ్లు ఇటు 20 ఇండ్లు ఉంటాయి, 2 మోరీలు కడితే అయిపోయాయి. వాళ్ళకి అటువంటి గ్రామానికి కూడా ఈరోజు 5 ఏళ్లలో 15 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. దానికి తోడు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వస్తాయి, దానికి తోడు ఎమ్మెల్యేలు ఎంపీలు దగ్గర ఉన్న ల్యాడ్స్ వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు అధ్యక్ష గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా ఫండ్స్ ఉంటాయి, దానికి తోడు శ్రమదానం చేసే కల్చర్ పెడితే ఆ శ్రమ జరుగుతుంది. ఇట్లా రకరకాలుగా డబ్బులు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి వయబిలిటీ అనే ముచ్చట లేదు, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎంత స్థాయి ఉన్న గ్రామానికి, ఎంత జనాభా ఉన్న గ్రామానికి అంత డబ్బులు పోతాయి. ఆ రకంగా చాలా బాగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. మొత్తం మీద మున్సిపల్ చట్టం అధ్యక్ష, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ ఇప్పుడు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మేము ఆదరాబాదరకు తేలే బిల్లు. కారణం ఏంటంటే జూలైతోని పంచాయతీల యొక్క గడువు ముగుస్తూ ఉంది. రాజ్యాంగ విహితంగా జూలై లోపే ఎన్నికలు పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి, తప్పని పరిస్థితి. 3 నెలల ముందు పెట్టాలని రాజ్యాంగం ఉంది అధ్యక్ష, దాన్ని కూడా క్యాచ్ కాలేము ఇంకా. అంటే 3 నెలల లోపల ఎప్పుడన్నా పెట్టచ్చు అధ్యక్ష. వాస్తవానికి ఈ పాటికి అయిపోను నా ప్రకారం అయితే, నేను తమరికి కూడా తెలుసా విషయం. పోయినసారి స్పెషల్ సెషన్ పిలిచైనా పెడదామని అనుకున్నాం, పంచాయతీ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పినాం అధ్యక్ష, నిర్వహించాల్సి ఉండే. కానీ ఆటంకం ఏమొచ్చిందంటే మొన్న 24 వరకు, ఈ నెల 24 వరకు ఓటర్ లిస్ట్ పబ్లిష్ కాలేదు అధ్యక్ష. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు అడిగితే March 24 ఉందండి, లేకపోతే ఈ పాటికి కొత్త సర్పంచులు వచ్చుంటారు అధ్యక్ష, ఈ పాటికే వచ్చుంటారు ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళ ఉన్నోళ్ళ టర్మ్ ఉంటుంది జూలై దాకా, ఎలక్షన్ జరిగి రెడీగా ఉంటుంది, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా టేక్ ఓవర్ చేస్తారు వాళ్ళు డ్యూ డేట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు కూడా అధ్యక్ష సభ్యులకు కన్ఫ్యూజన్ అవసరం లేదని చెప్తా ఉన్నాను. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఏరియాను మున్సిపాలిటీలో కలిపినాం, ఇవాళనే కలపరండి దాన్ని, జూలైలో వాళ్ళ టర్మ్ అయిపోతా ఉంది, దాని తర్వాత ఆ పార్ట్ దాంట్లో కలుస్తుంది. కాబట్టి మళ్ళీ కోర్టులు స్టేలు అవసరం లేకుండా చట్టం ద్వారా తెచ్చుకుంటా ఉన్నాం. వాళ్ళ టర్మ్ ఉంటుంది, వాళ్ళ టర్మ్ దెబ్బతీయం. ఆ గ్రామ పంచాయతీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అవుతా ఉంది, ఎప్పుడైతుంది?
ఇప్పుడున్న సర్పంచ్ మెంబర్ల యొక్క టర్మ్ అయిపోయిన తెల్లారి నుంచి మున్సిపాలిటీ అయితే చట్టంలో మనం పెట్టింది కూడా అదే, ఈ కోర్టులు ఇవన్నీ రావద్దని చెప్పి. కాబట్టి ఆరోగ్యవంతంగా చాలా ఆలోచన చేసి మన లా సెక్రటరీ గారు, మన అడ్వకేట్ జనరల్ గారు, ఇంకా చాలామంది స్టేక్ హోల్డర్లు, పంచాయతీరాజ్ రిటైర్డ్ ఆఫీసర్స్, కొన్ని వందల వేల మీటింగ్లు జరిగినాయి అధ్యక్ష, ఒకటి రెండు కాదు. మీరు స్టేక్ హోల్డర్లు స్టేక్ హోల్డర్లందరినీ పిలిచినారు, మాజీ జడ్పీ చైర్మన్లను పిలిచినారు, మండలాధ్యక్షులను పిలిచినారు, ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచినారు, మాట్లాడినారు, క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి వాళ్ళు చాలా రోజులు వాళ్ళు కూడా చర్చలు చేసినారు, వాళ్ళు చాలామంది సలహాలు తీసుకున్నారు. ఇదంతా తర్వాతనే తెచ్చినాం అధ్యక్ష. ఒక మాట ప్రభుత్వం మాట్లాడితే అది మంచిదా చెడ్డదా అనే జిజ్ఞాస లేకుండా ప్రాజెక్టు కట్టడానికి భూమి సేకరిస్తే అక్కడ పోయి ధర్నాలు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ప్రతిపక్షం అందాం అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టు కడతామంటే ఏ రాష్ట్రంలోన్నా 220 కేసులు పెడతారు అధ్యక్ష. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వస్తే పర్యావరణ అనుమతి ఇవ్వడం తప్పు అని కొట్టుకుపోతారు అధ్యక్ష ఏ రాష్ట్రంలోన్నా. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందండి? ఇంకా దాన్ని మేము ఓ నిర్మాణాత్మక ప్రతిపక్షమా, ఇది ఒక విధ్వంసక ప్రతిపక్షమా? ఏ ప్రతిపక్షం కింద తీసుకోవాలి మేము దాన్ని? ఇంకా ఆ ప్రతిపక్షం పిలిచి మాట్లాడితే మాకు ఇచ్చే సలహా ఏందండి? నీళ్లు తేవడం కోసం ప్రజలకు నీళ్ళు ఇద్దామని అన్నమో రామచంద్రని వలసపోయినరు, ఆకలి చావులు చచ్చిన రైతులు. మహబూబ్నగర్ జిల్లాలో బొంబాయి బస్సులు తిరుగుతాయి. అటువంటి జిల్లా కోసం నీళ్లు తెస్తామంటే ప్రాజెక్ట్ వస్తే నానా తంటాలు పడి, నానా యాతన పడి, సంవత్సరాలు దశాబ్దాల తరబడి రానటువంటి పర్యావరణ అనుమతులు, వాతావరణ అనుమతులు, అటవీ అనుమతులు తెస్తే మీరు పర్మిషన్ ఇవ్వడం తప్పు అని కేంద్ర ప్రభుత్వం మీద కేసు పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు ప్రతిపక్షమానండి, వీళ్ళని గౌరవించాను ఇంకా మేము వాళ్ళ సలహా తీసుకోవన్నా? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది, కానీ కింద జరుగుతున్నది ఏంటండి? వాస్తవం ఏంది? ఇది ఈ పరిస్థితుల నేపథ్యంలో భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిందో అంత శక్తిని ఉపయోగించి 100% దీనికి సంబంధించిన అందరితో మాట్లాడినాం. మేము మాట్లాడలేని ముష్ట కాదు, రిటైర్డ్ ఆఫీసర్లతో మాట్లాడినాం, అధికారులతో మాట్లాడినాం, ఇప్పుడు సిట్టింగ్ సర్పంచ్లతో మాట్లాడినాం, జడ్పీ చైర్మన్లతో మాట్లాడినాం, ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. వాళ్ళు గాలికి ఉన్నటువంటి వాళ్ళను, అగాధంగా వదిలేసిన వాళ్ళను మేము ఆదుకున్నాం అధ్యక్ష. వాళ్ళ శాలరీలు పెంచినాం, గౌరవించినాం, ర్యాంక్స్ ఇచ్చినాం. అవన్నీ చెప్తే పెద్ద చాడ భారతంలా ఉంటుంది, నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఎస్ఎఫ్సి కూడా మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్గా పనిచేసిన మిత్రులు రాజేశం గౌడ్ గారిని ఈ మధ్యనే, వారు అడ్వకేట్ కూడా, సీనియర్ న్యాయవాది, వారిని చైర్మన్గా నియమించినాం. వారు పరిశీలన చేసి చెప్తారు, రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో పెట్టాం కాబట్టి ఫండ్స్ డెవల్యూషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ డెఫినెట్గా నిధుల డివాల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అదొక హిస్టరీ, అదొక చరిత్ర, నూతన అధ్యాయం, స్థానిక సంస్థల చరిత్రలో కొత్త అధ్యాయం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు కొద్ది సవరణ కూడా పెట్టినారు, దానికి తమరు అనుమతితో ఇప్పుడు బిల్లు పార్ట్ ఆఫ్ ద బిల్లు ఉంది. అది ఈ రాష్ట్రంలో ఈ బిల్లు ఈరోజు పాస్ అయిన తర్వాత ఏర్పడే గ్రామ పంచాయతీల సంఖ్య 12,751 అధ్యక్ష. అదేవిధంగా యుఎల్బీస్ అధ్యక్ష, అర్బన్ లోకల్ బాడీస్ 12,751 గ్రామ పంచాయతీలు అండి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధ్యక్ష. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. నగర పంచాయతీ అది ఏందో అర్థం, పంచాయతీ కాదు అదేం కాదు, దానికి నగర పంచాయతీ అని పేరు పెట్టినారు. నేను మున్సిపల్ శాఖ వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, నగర పంచాయతీ ఎందుకు అదో కన్ఫ్యూజను, పంచాయతీ అంటే దానికి రూరల్ డెవలప్మెంట్ ఫండ్ వస్తుందా రాదు, రూరల్ క్యారెక్టర్ ఉంటుందా రాదు, మనకి ఎందుకు అనవసరంగా. ఈ కారణం నుంచి రాష్ట్రంలో అధ్యక్ష ఈ బిల్ పాస్ అయిన తర్వాత మున్సిపాలిటీలు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి తప్ప నగర పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దేర్ ఆర్ గోయింగ్ టు బి నో నగర పంచాయతీస్ ఇన్ ది స్టేట్. దిస్ ఇస్ వాట్ వీ హావ్ టేకెన్ ఎ డెసిషన్ విత్ అబండెంట్ క్లారిటీ. మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. మున్సిపాలిటీలకు గ్రేడ్లు ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, స్పెషల్ గ్రేడ్ ఉంటుంది, అవి కొనసాగుతాయి. వారి జనాభాను బట్టే వారికి తప్పకుండా ఫండ్స్ డెవల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం ముందుకు పోతాం అధ్యక్ష. దానిలో కూడా క్లారిటీ ఉంది అధ్యక్ష. ఇంకొక 4 అర్బన్ ఏరియాస్ నోటిఫైడ్ ఏరియాలో ఉన్నాయి. ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక, ఇవి ఉట్నూరు, ఈ 4 కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఎన్నికలు నిర్వహించడానికి మనకు అధికారం లేదు. దీన్ని గవర్నర్ గారు నోటిఫై చేయాలి. మున్సిపాలిటీకి అర్బన్ ఏరియాగా నోటిఫై చేయాలంటే నోటిఫై చేయాలి. ఒక్కటేమో మన ఎయిర్పోర్ట్ సిటీ ఉంది అధ్యక్ష, శంషాబాద్. దాని ఒక ప్రత్యేకమైనటువంటి టౌన్ కింద దాన్ని కూడా యుఎల్బీ కింద గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. వెరసి ఆ ఎయిర్పోర్ట్ సిటీ శంషాబాద్తో పాటు ఉట్నూరు, ఆసిఫాబాద్ అది అయిపోయింది అధ్యక్ష, దానికి నోటిఫికేషన్ అవసరం లేదు. కానీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక, ఈ 4టిని గవర్నర్ గారికి పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా
బిల్లులో భాగంగా ఇవి లేవు, ఇంకా మనకు అధికారం లేదు. గవర్నర్కి మాత్రమే పవర్ ఉంది ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాటిని నోటిఫై చేసే అధికారం. వారికి పంపిస్తా ఉన్నాం రికమెండ్ చేసి. వాటిని కూడా కలుపుకొని గవర్నర్ గారు ఆటోమేటిక్ క్యాబినెట్ పంపిస్తే నోటిఫై చేస్తారు. కాబట్టి కలుపుకుంటే మున్సిపాలిటీల సంఖ్య ఈ రాష్ట్రంలో ఈ రోజు తర్వాత కార్పొరేషన్లు అన్నీ కలిపి 147 మున్సిపాలిటీలు అయితే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.